అందరికీ నమస్కారం. ఈరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను కొద్దిగా గ్లామర్ తక్కువగానే ఉంటాను. ఎందుకంటే మొదటి నుండి నాకు పౌడర్ పెద్దగా రాసే అలవాటు లేదు. ఇది వాస్తవం. ఈరోజు చాలా వరకి వాస్తవాలే చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పినన్ని అబద్ధాలన్నా చ ఉంటే ఉండొచ్చు. యూట్యూబ్ ప్రపంచంలో అబద్ధాలు లేకుండా జరగదు. ఎందుకంటే యూట్యూబ్ కింగ్ అని పేరు పెట్టుకున్నాం. అది అబద్ధమేగా! అలా కొన్నుంటాయి. అబద్ధం లేకుండా జరగదు. నీతి నిజాయితీగా అంటే కొన్ని కష్టం. కానీ ఆ అబద్ధం అనేది లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలనేది నా సిద్ధాంతం. ఓకే. విషయంలోకొస్తే మనం చక్కగా కొన్ని అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఓపెన్‌గా మాట్లాడడానికి ఇష్టపడతాను. అది కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి వీడు చాలా బడాయిగా ఉండాడురా అనే భావన ఉంటే ఉండొచ్చు. అది ఎదుటివారి యొక్క ఆలోచనా జ్ఞానానికే వదిలేస్తాం. వారిని నేను ఎవరిని తప్పు పట్టను. ఇంకొకటి నేను వీడియోలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని లైవ్‌లో గాని తెలిసో తెలియకో ఒక్కోసారి బూతులు మాట్లాడుతా కూడా ఉంటే ఉండొచ్చు. చాలామందికి తెలియనిదేంటంటే నేను ఒక్క బూతు కూడా మాట్లాడకుండా ఉండగలిగినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తిని నేను. సంస్కృత భాషా పండితుడిగా అని గాకుండా సాధారణంగా నేను ఎక్కువ మందితోటి నవ్వుతూ ఉండటానికే ఇష్టపడతాను. గొడవకి ఇష్టపడను. ఎదుటి వ్యక్తి ఇక మరీ వారి ఉద్దేశ్యం వేరుగా ఉండి నన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న రోజున ఖచ్చితంగా నేను మా ఆమంచి స్వాములు గారు ఆయనకి సలహా తీసుకుంటాను. ఆయన ద్వారా నేను చాలా విషయాలు పరిష్కరించుకున్నాను. నా చేతికి మట్టి అంటకుండా. నా చేతికి మట్టి అంటకుండా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ వీడియో ఖచ్చితంగా నేనంటే ఇష్టం లేని వారు ఖచ్చితంగా చూస్తారు. ఇష్టం ఉండేవాళ్ళు చూస్తారు. ఇష్టం ఉండేవాళ్ళేంటంటే కొద్దో గొప్పో నాదేదైనా పొరపాట్లున్నా లేదా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఏందంటే సర్దుకుపోతారు. ఎందుకంటే నా మీద కొంత వ్యక్తిగతమైనటువంటి అభిమానం ఉన్నందువలన. ఇష్టం లేని వారేంటంటే నేను ఎంత మంచిగా మాట్లాడినా గూడా అబ్బో! ఈడి అవతారం, ఈడి బిల్డప్పులు అబ్బో! ఇది సహజం. ఇది నాకనే గాదు అందరికీ గూడా ఉండేటువంటి యూనివర్సల్ ప్రాబ్లమ్. అది తీసేయండి. ముందుగా 1984 ఆగస్టు 1వ తారీఖున ఇదే డాబాలో పుట్టడం జరిగింది. ఈరపని రామస్వామి. అయితే చిన్నప్పటి నుంచి చాలా చెండాలంగా ఉండేవాడిని. బాగా అందగాడిని కాదు. బాగా పొట్టిగాను, నల్లగా ఏందో ఒక డస్ట్‌బిన్‌లో ఉండేటువంటి ఒక పాత్రలాగా ఉండేదనమాట మన యొక్క అవతారం గాని మొత్తం. అంటే ఇప్పుడు గూడా అట్టనే ఉందనుకోండి అది వేరే విషయం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను చదువులో చాలా స్పీడ్‌గా ఉండేవాడిని. ఎడ్యుకేషన్ పరంగా చాలా స్పీడ్‌గా ఉండేవాడిని. జాండ్రపేట, చీరాల పక్కన జాండ్రపేట మాది. చీరాల, వేటపాలెం మధ్యలో ఉంటుంది జాండ్రపేట. అంటే ఆల్మోస్ట్ స్టేట్‌లో ఉన్న అందరికి కొంత అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, విజయవాడ నుండి తిరుపతికి వెళ్ళేటువంటి ఈ రైలు ప్రయాణంలో విజయవాడ తర్వాత తెనాలి, తెనాలి తర్వాత పొన్నూరు, పొన్నూరు తర్వాత బాపట్ల, బాపట్ల తర్వాత చీరాల. చీరాల తర్వాత జాండ్రపేట రైల్వే స్టేషన్ ఉంది. మా ఊరు రైల్వే స్టేషన్ ఉంది. జాండ్రపేట చీరాల నుంచి ఒక 2 కిలోమీటర్లు యువతల ఉంటుంది. వేటపాలానికి యువతలుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జాండ్రపేట. అన్నా ఇదంతా ఇంత సోదెందుకన్నా అని జెప్పని అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇలా చెప్పేదానికి నాకు అవకాశం ఉండదు. ఎందుకంటే, నేను ఖచ్చితంగా రేపటి నుండి గానీ, ఈరోజు సాయంత్రం నుండి గానీ, ప్రతి వీడియో గూడా ఖచ్చితంగా రామాయణ, మహాభారతాల గురించి గానీ, సంస్కృతానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప కథలు గానీ, లేదు నాకెంతో ఇష్టమైనటువంటి బైబిల్‌లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు గానీ, లేదు మన ముస్లిం సోదరులు వారి తాలూకు మసీదులో జరిగిన సంఘటనలు గానీ, కొన్ని కొన్ని అంశాలు గానీ నాకేదన్నా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు, అవి నాకు బాగా నచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో పెడతాను. ఒకటి మాత్రం నిజం. నేను హిందువునే. అలా అని నేను ఏకపక్షంగా హిందూ మతంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. నేను అనర్గళంగా సంస్కృత శ్లోకాలు చదవగలను.
అవసరమైతే ఒక గంట టైం ఇస్తే ఎటువంటి సన్నివేశం మీదైనా గూడా సంస్కృత శ్లోకం రాయగలిగినటువంటి, పూర్తి ఛందస్సుతో రాయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తినే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జాండ్రపేట హై స్కూల్‌లో చదువుకునే క్రమంలో నేను దాదాపుగా 250 బహుమతులు సంపాదించాను. ఏదన్నా ఒక విషయం మీద, ఒక టాపిక్ మీద పోటీ పెడితే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేను స్కూలు సెకండ్ వచ్చేవాడిని. ఫస్ట్ వేరే వాళ్ళొచ్చేవాళ్ళు. సెకండ్ వచ్చేవాడిని. కానీ ఈ ఎలక్యూషను, డిబేటింగు, ఎస్సే రైటింగు, భగవద్గీత శ్లోకాల కాంపిటీషను ఇలాంటివంటి బయట కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని దాదాపుగా 250 బహుమతులు సంపాదించి హై స్కూలు చరిత్రలో, జాండ్రపేట హై స్కూలు చరిత్రలో రామస్వామి ఒక అద్భుతం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఇది బడాయిగా చెప్పేటువంటి వ్యవహారం కాదు. చాలామందికి తెలియదు గాబట్టి, తెలియని విషయాన్ని ఖచ్చితంగా జరిగింది గాబట్టి, జరిగిన విషయాన్ని నిర్భయంగా చెప్పాలి. అది ఎవరి జీవితంలో ఏది జరిగినా గాని చెప్పుకోవచ్చు. తప్పు లేదు. ఇంకోటి అంత గొప్పగా ఉన్నటువంటి నా చదువు క్రమంలో ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి పూర్తిగా ఇంట్లో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. బాగా దెబ్బతింది. అదే రోజున ఇంట్లో పూర్తిగా నేను ఎంత చదువుకుంటే అంత చదివించేటువంటి అవకాశం మా నాన్నగారికి గానీ, మా అన్నయ్యకి గానీ ఉన్నట్లయితే, ఈ రోజున ఫేమస్ మంచి పేరు ప్రఖ్యాతులతో ఉండేటువంటి ఒక ఇంజినీరో, ఒక డాక్టర్‌గానో చిరస్థాయిగా స్థిరపడిపోయేవాడిని. దాంట్లో సందేహం లేదు. కానీ జీవితంలో జరిగే ప్రతి నిమిషాన్ని అది కష్టమైనా, సుఖమైనా ఇష్టంగా భావించాలి అనే తత్వంలో పెరిగిన వ్యక్తిని. ఎందుకంటే సుఖంగా ఉంటేనే జీవితం సుఖం గాదు. గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో గూడా చాలామంది స్నేహితులు పరిచయం అవుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు. నిజంగా అలా గొప్ప వ్యక్తులు పరిచయం కావటం కోసమే భగవంతుడు కష్టాలు పెడతాడు అనేది నా కాన్సెప్ట్. చాలా జాగ్రత్తగా వినండి. మనం అనుకుంటాం, మనం పేదవాడిగా పుడుతున్నాము, పేదవాడిగా బతుకుతున్నాము, వాళ్ళలాగా మంచి చొక్కా ఏసుకోలేకపోతున్నాం. అలా ఎప్పుడూ అలా ఫీల్ అవ్వద్దు. రేపు వచ్చే నిమిషం చాలా కష్టంతో కూడుకున్న దాన్నైనా గూడా జయించగలిగినటువంటి గొప్ప శక్తి మనం సంపాదించుకోవాలి. అంటే అది మన మిత్రుల ద్వారా గావచ్చు, మన బంధువుల ద్వారా గావచ్చు, లేదు సమాజంలో మనమంటే ఇష్టపడేటువంటి దూరంగా ఉండేటువంటి, అభిమానంగా ఉండేటువంటి వ్యక్తుల ద్వారా గావచ్చు. ఈ రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషితో తేలికగా మాట్లాడడానికి కావాల్సినటువంటి వనరులు అన్నీ ఉన్నాయి. అది ఫోను ద్వారా గావచ్చు, ఫేస్‌బుక్ ద్వారా గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అని రకరకాలైనటువంటి విధానాల ద్వారా. ఒకటి మాత్రం నిజం. ఏదైనా గీత దాటినటువంటి స్నేహాలు, గీత దాటినటువంటి అభిమానాలు ఎప్పటికైనా ప్రమాదం. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఇక నేనంటారా? మరి ఇన్ని మాటలు చెబుతున్నావు గదన్నా! నువ్వు ఎక్కువగా లేడీస్‌తోనే ఎక్కువగా లేడీస్ లైవ్‌లకెళ్తుంటావు. లేడీస్ యూట్యూబ్ ఛానెల్‌కే సబ్‌స్క్రైబ్ చేసుకుంటావు. మరి నీకు లేడీస్ మీద ఎక్కువ మమకారం లేదా? నీకు వేరే భావన లేదా? నువ్వు నిజాయితీగా చదువుకున్నావు గదా సంస్కృతం. నిజాయితీగా అదే భగవద్గీత మీదో, అదే రామాయణం మీదో ప్రమాణం చేసి చెప్పన్నా అని చెప్పని కొంతమంది అడగాలని ఉన్నా అడిగే దమ్ము లేక చూస్తూ ఉంటారు. కానీ నేను మీ మనసుల్లో కూర్చొని మీకు తాలూకు వచ్చిన డౌట్‌లను కూడా నేను చెప్పగలను. ఇక్కడేంటంటే మనిషి జీవితంలో మగ, ఆడ ఈ 2 జాతులు ఖచ్చితంగా ఉంటాయి. మగాడు నాకు ఆడదాని మీద కోరిక లేదు అని అన్నాడంటే అది అబద్ధం. అది అబద్ధం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ సమాజంలో శ్రీరాముడిలాగా ఉండేటువంటి వాడు ఎవడు లేడు. వాడెవడన్నా ఉన్నాడంటే మాత్రం వాడికి లై డిటెక్టర్ పెడితే వాడి యొక్క మైండ్ మొత్తం చెత్తాచెదారమే ఉంటది గానీ వేరే విధంగా ఉండదు. కానీ పరిధులు దాటి మనకున్నటువంటి స్థాయేంది, మన మన పద్ధతేంది, అది దాటి మాట్లాడనంత వరకు, ఆలోచించనంత వరకు మనకెటువంటి ఇబ్బంది ఉండదు. అట్లానే నేను సాధారణంగా 90% లేడీస్‌ని చాలా గౌరవంగానే చూస్తాను. ఏదన్నా ఒకరిద్దరు నిజంగా నా మనసుకి బాగా అబ్బా! ఈళ్ళు చక్కగుండార్రా, భలేగుండార్రా ఈళ్ళు అని అనిపిస్తే అనిపిండొచ్చు. దాంట్లో సందేహమేం లేదు. ఎందుకనంటే ఈ మానవ సహజంలో ఒక మనిషిని చూసి ఇంకొక మనిషి అలా ముచ్చటగా ఇష్టపడటము, అభిమానించటము, దేవతలా ఫీల్ అవ్వటము ఇది కామన్. కానీ ఎదుటివారి యొక్క మనసుకు గాయం కలగనంత వరకు,
మరీ వల్గర్‌గా బిహేవ్ చేశామనుకో, ఇక్కడ జయించొచ్చు. కానీ భగవంతుడు ఒప్పుకోడు. ఓకే. ఈ మళ్ళా టాపిక్ పక్కకెళ్తుంది. ఇది ఔట్ ఆఫ్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు మేము చదువుకున్న కాలేజీ బాపట్ల దగ్గర ఒక కాలేజీ. భోజనం వాళ్ళే. సంస్కృతం నేర్పుతారు. భోజనం వాళ్ళే. మొత్తం హాస్టల్ ఉండేవాళ్ళం. కాలేజీ పేరు చెప్పి కాలేజీ పరువు తీయటం నాకు పెద్ద ఇష్టత లేదు గానీ, నిజంగా చెబుతున్నాను. కాలేజీలో ఒక్కొక్క లెక్చరర్‌కి కనీసం 25 సంవత్సరాల క్రితమే నెలకి 50,000, 60,000 జీతాలుండేవి. గవర్నమెంట్ జీతాలు. 25,000 50,000, 60,000 జీతాలుండేవి. 25 సంవత్సరాల క్రితం. ఒక్క ముక్క చెప్పలా మాకు. సంస్కృతం జ్ఞానం ఒక్క ముక్క, ఒక్క లెక్చరర్ గూడా చెప్పలేదు. ఇది వాస్తవం. 90% సంస్కృతం అనంగానే మనకు బ్రాహ్మిన్సే గుర్తుకొస్తారు. నిజంగా చెబుతున్నా. నేను వారిని తప్పు పట్టాలని అంటలా. ఒక్కరు గూడా మనస్ఫూర్తిగా ఒక్క క్లాసు గూడా ఇంట్రెస్ట్‌గా ఇతనికి మనం చదువు నేర్పాలి, సంస్కృత విద్యను నేర్పాలి అని ఒక్కరు గూడా చెప్పలేదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనే చ కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. నిజంగా ఆ లెక్చరర్స్‌కి, అంత పండితులకి ఒక్కొక్కరు ఎంఏ, పీహెచ్‌డీలు అవధానాలు చేసినటువంటి పండితులాళ్ళు. పెద్దవాళ్ళనే విమర్శించేటువంటి పరిస్థితిలో నేను లేను. కానీ ఉన్నదిగా మాట్లాడుకోవాలి. వారు మాకు ఎటువంటి ఉపయోగపడేటువంటి పాఠం ఒక్కటి కూడా చెప్పలేదు. కనీసం సంస్కృతంలో రోజుకొక పదం నేర్చుకున్నా గూడా, రోజుకొక వాక్యం నేర్చుకున్న 365 రోజుల్లో 365 వాక్యాలు నేర్చుకునేవాళ్ళం. 365 వాక్యాలు నేర్చుకుంటే అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడేటువంటి జ్ఞానం ఉండేది మాకు. స్టేట్‌లో కొన్ని వేల మంది సంస్కృతం లెక్చరర్‌గా పనిచేస్తున్నారు గదా! నిజాయితీగా వారి గుండెల మీద చెయ్యి వేసుకొని సంస్కృతంలో మాట్లాడగల కెపాసిటీ మీకు ఉందా? ఐ యామ్ ఆస్కింగ్ వెరీ స్ట్రెయిట్ క్వెషన్ టు ఆల్ ఆఫ్ సాంస్క్రిట్ పండిట్స్. సాంస్క్రిట్‌లో మాట్లాడేటువంటి కెపాసిటీ మీకు ఉందా? సంస్కృతం ఇంటర్మీడియేట్ వారికి బోధిస్తున్నాం. సంస్కృతంలో రోజుకొక వాక్యమైనా సరే స్టూడెంట్‌కి చెబితే వాడు కనీసం ఒక 300 వాక్యాలు ఆ సంవత్సరం అయ్యే లోపల నేర్చుకుంటాడు. అలా నేర్పగలిగిన వాళ్ళు ఎంతమంది? మీరు ఆలోచించండి. మనం చదువు చెప్పేటువంటి క్రమంలో తెలుసో తెలియకో మనకున్న జ్ఞానాన్ని ఒక పక్కన పెంచుకుంటూనే దాన్ని అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులకు మనం ఖచ్చితంగా విద్యను చెప్పాల్సిందే. సంస్కృతం అంటే ఏంటి? దాని యొక్క విధానం ఏంది? దాని యొక్క గొప్పతనం ఏంది? ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉండారు? ఉండరు. తీసేయండి, అది రెండో క్వెషను. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు నిజాయితీ చెబుతున్నా. సంస్కృతము అనంటే చెడిపోయిన వ్యవస్థని బాగుపరచటాన్ని సంస్కృతం అంటారు. చెడిపోతున్న వ్యవస్థ గానీ, ఆల్రెడీ చెడిపోయిన వ్యవస్థను గానీ ఒక క్రమమైన పద్ధతిలో సంస్కృతము మంచిగా మార్చగలిగినటువంటి గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యవస్థ సంస్కృతం. అంటే ఇప్పుడు ఒక బాత్రూమ్ చెడిపోయిందనుకో, దాన్ని శుభ్రంగా ఏమేమి కావాలో మరమ్మతులు చేసి దాన్ని ఒక పద్ధతిగా చేయటం అది సంస్కృతం. ఎవడన్నా ఒకడు కొద్దిగా చెప్పిన మాట వినకుండా తిరుగుతున్నాడు, వాడికి అలా కాదమ్మా ఇలా ఉండాలమ్మా అని చెప్పని వాడిలో మార్పు తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతిలో తీసుకురావటం సంస్కృతం. అలాంటి సంస్కృతం నేర్పేటువంటి కళాశాలలో మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మరుగుదొడ్లు పందులు పొల్లాడేటువంటి దొడ్లులాగా ఉండేవి. పందులు దొర్లాడతాయి చూడండి, అలా ఉండేవి. మేము పసివాళ్ళం. 15 సంవత్సరాల వయస్సు, 16 సంవత్సరాల వయస్సు, తల్లిదండ్రులకి దూరంగా గడుపుతూ హాస్టల్లో ఉండేటువంటి వ్యవస్థలో మరుగుదొడ్లు అంత చండాలంగా ఉంటే కనీసం శుభ్రపరిచి విద్యార్థులకి ఖచ్చితంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలి అనేటువంటి మినిమం జ్ఞానం లేనటువంటి కాలేజ్ అది. మినిమం జ్ఞానం లేని కాలేజ్ అది. నీళ్ళు, వాటరు దరిద్రం. స్నానం చేస్తే ఒళ్ళంతా దురద.
అంటే శారీరకంగా గూడా ఎటువంటి విధానం అక్కడ లేదు. భోజనం మనం తిని భోజనాన్ని విమర్శించటం అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు గానీ, భోజనం విషయంలో మాత్రం చాలా నీచంగా, చండాలంగా మనం ఏది బెట్టినా ఈళ్ళు తింటారులే, ఈళ్ళంతా ఆహారం లేక హాస్టల్‌లో చదువుకుంటున్నారు అనే భావనతోటి మాకు భోజన సదుపాయమే ఉంది గానీ, గొప్ప భోజనమైతే మాత్రం లేదు. ఇది వాస్తవం. ఇది 25 సంవత్సరాల క్రితం సంగతి. మేము చదువుకునేటప్పుడు సంగతి ఒక స్టూడెంటు చక్కగా ఒక కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని, ఒక గొప్ప వ్యవస్థలోకి వెళ్ళాలంటే కావాల్సిన మెయిన్ బేసిక్ ఏందంటే శుభ్రత. అతను హాస్టల్‌లో ఉండేటప్పుడు అతను హాస్టల్‌లో ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటేనే మంచి నిద్ర ఉంటుంది. మంచి నిద్ర ఉంటేనే పొద్దున్నే చక్కగా ఆహారం ఆకలవుతుంది. ఆహారం తగినంత ఉంటూనే కడుపు నిండా పుష్టి ఉంటేనే నువ్వు కాలేజీకి వెళ్లి చక్కగా మాస్టర్ గారు చెప్పిన పాఠం వినగలవు, చదవగలవు. కంప్లీట్ ఫెయిలు. కంప్లీట్ ఫెయిలు. నిధులు లేవా? కావాల్సిన నిధులున్నాయి. ఒక్కో లెక్చరరు సంస్కృతం చెప్పేటువంటి ఒక్కో లెక్చరరు మీకు కనీసం మానవత్వం ఉన్నట్టయితే మీ జీతంలో నుంచి ఒక్క పర్సెంటు ఆ మరుగుదొడ్లు శుభ్రానికి ఇచ్చినా గూడా చక్కగా ఉండేయి. ఎవరికి వాళ్ళు కమ్మగా జీతాలు తెచ్చుకోవటం ఏందో, కమ్మగా ఆ స్టాఫ్ రూమ్‌లో కూర్చొని మాటలు చెప్పుకోవటం ఏందో, మినిమమ్ పండితులని పేరే గాని వారికి కనీసం వీళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తాం. ఈ చదువు పూర్తయితే మీకు ఉద్యోగాలు ఇలా ఉంటాయి. ఇదిగో ఈ చదువు పూర్తయితే మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని గైడెన్స్ చెప్పిన వారు ఎవరు లేరు. అలా చెప్పకపోగా విద్యార్థుల మధ్య వర్గాలు నెక్స్ట్ ప్రిన్సిపాల్‌గా ఈయన రావాలని, నెక్స్ట్ ప్రిన్సిపాల్‌గా ఆయన రావాలని ఇదే. ఈ దరిద్రాలు చూసే పెరిగాం చదువుకునే క్రమంలో. నిజంగా ఇది వాస్తవం. ఇప్పుడంటే కాస్త ఆర్థికంగా లక్షల లక్షల్లో ఫీజులు కట్టించుకొని హాస్టల్‌లో చక్కగా ఏసీ రూముల్లో, ఏసీ భోజనాలు పెట్టి రకరకాలుగా వ్యవస్థలుండాయి కాబట్టి తీసేసేయండి. అసలు గవర్నమెంట్ హాస్టల్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నరకం. నరకం అనేది ఎక్కడో లేదు. ఇక్కడే నరకం ఉంది. నేను ఇయన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నా జీవితంలో నేను గొప్ప స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తిని తెలుసో తెలియకో నేను చేసుకున్న కాస్త అల్లరి పనుల వల్ల గానీ, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల వల్ల గానీ, టోటల్‌గా జీవితంలో ఊహించిన గొప్ప స్థానంలో మాత్రం నేను లేను. ఇది వాస్తవం. పాండిత్యం అంటారా? ఏకలవ్యుడు ఏ విధంగా అయితే కష్టపడి తను నేర్చుకున్నాడో, అలా చాలా వరకి నేను బుక్స్ బాగా చదివేవాడిని. జనాలను అబ్జర్వ్ చేసేవాడిని. సమాజంలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నాకున్న మేధస్సుతో గమనిస్తా ఉండేవాడిని. ఎవరితో ఎలా ఉండాలి? ఎవరి మాట ఎలా ఉంటుంది? ఏంటి? అని చెప్పి ఈ పవర్‌ని ఎక్కువగా పెంచుకునేవాడిని. నువ్వు జీవితంలో పొరపాట్లు నువ్వు చేయలేదా? అని అడగొచ్చు. పొరపాట్లనేవి ఖచ్చితంగా ప్రతి మానవుడు జేస్తాడు. కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే. కానీ తెలుసుకొని రాబోయే రోజుల్లో ఆ తప్పును మరలా తిరిగి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అలా నేను ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా వరకు మార్పు చెంది ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంటున్నాను నిజంగా. యాక్చువల్‌గా నాకున్న నాలెడ్జ్‌కి నేను ఈ రోజున గవర్నమెంటు కాలేజీలో గానీ, గవర్నమెంటు స్కూల్‌లో గానీ మంచి గొప్ప ఉపాధ్యాయుడిగా ఉండవలసినటువంటి వ్యక్తిని కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లనే సరైనటువంటి కాలేజీలో చదువుకోలేని కారణం వల్లనే నేను నా జీవితం ఖచ్చితంగా అభాసుపాలైన మాట వాస్తవం. కానీ ఒకటి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఇంకోటుంది. నాతో పాటు చదువుకున్నటువంటి నా స్నేహితులు వీళ్ళందరూ గూడా వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన భోజనం అంతా గూడా కోటా బియ్యం భోజనం. రేషన్ బియ్యం భోజనమే. అయినా కూడా స్నేహం మీద, ఆ స్నేహితులతో కలిసి కూర్చుని ఆ మమకారం మీద అది ఎట్లా ఉన్నా కూడా సంతోషంగా తిన్నాము మనం. కానీ ఈ రోజున కొంతమంది స్నేహితులు గవర్నమెంట్ ఉద్యోగాలు కొంతమందికొచ్చాయి. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రకరకాల ఆర్థికంగా కొంతమంది స్థిరపడిన వాళ్ళుండారు. కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. కానీ 100 మందిలో 70% మంది నా క్లాస్‌మేట్స్ కావచ్చు, నా సీనియర్‌లు కావచ్చు, బలిసి కొట్టుకుంటున్నారు. రేయ్! బలిసి కొట్టుకుంటున్నారు. ఎలా బతికాము?
రూ. 10 కూడా అడుక్కొని తిని హాస్టల్‌లో బతికినటువంటి వ్యవస్థలను మర్చిపోయి, లక్షల లక్షల జీతాలు రాగానే ఏందో పెద్ద మగోళ్ళలాగా ఇక అసలు మన ప్రపంచంలో నాకు తెలిసి మీ అంత దరిద్రులు ఇంకోరుండరు. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే, వాడు ఏ వ్యవస్థలో ఉండేవాడైనా సరే, మనం చిన్నప్పటి నుంచి ఎలా బ్రతికాము, మనకి దేవుడు మంచో చెడో కలిసిబాటు వచ్చిన తర్వాత, ఆ ధనాన్ని, ఆ డబ్బుని మంచిగా ఆస్వాదిస్తూనే, లేనివాడికి గౌరవం ఇవ్వాలి అనేటువంటి జ్ఞానం మర్చిపోతే, నీ అంత దరిద్రుడు ఇంకోడుండడు. నీ అంత దరిద్రుడు ఇంకోడుండడు. ఇది స్పష్టంగా మా క్లాస్ వాళ్ళలో కొంతమందుండారు. దీని మీద మీరు మళ్ళా కౌంటరేసేటువంటి కెపాసిటీ మీకు లేదు. అంత దమ్ము లేదు. ఒకవేళ ఉండేట్టుంటే ఇళ్ళకొచ్చి కొట్టేటువంటి కెపాసిటీ నాకుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది తీసేయి. ఒక్కోడుండాడు. ఆడు పెద్ద పోటుగాడిలాగా నిజాయితీగా ఒక 100 శ్లోకాలు మాట్లాడుకుందాంరా. ఒక 100 శ్లోకాలు అనర్గళంగా చదువుకుందామా? ఒక 100 శ్లోకాలు. ఒక 25 ఏళ్ల నుంచి చేస్తున్నారుగా మీరు. పెద్ద పోటుగాళ్ళలాగా పొడుస్తున్నారు గదా కాలేజీల్లో. 100 శ్లోకాలు అనర్గళంగా, ఎక్కువ గూడా ఒద్దు. వేలలో గూడా ఒద్దు. 100 శ్లోకాలు ఓ రోజు టైం పెట్టుకొని, తప్పు లేకుండా డిబేట్ పెట్టుకుందామా? లేదు. అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడుకుందామా? ఒకటి గుర్తుపెట్టుకోండి. రామస్వామి గాడి గురించి ఏదో చులకనగా మాట్లాడి, అర్థమైందా? ఏదో అని అనుకుంటే, అది మీ ఉమ్ము మీరేసుకున్నట్టే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మీ ఉచ్చ మీరు దాగినట్టే. గుర్తుపెట్టుకోండి. రామస్వామి గాడు అంటే ఏందిరా? అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడగల కెపాసిటీ ఉన్నోడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. డబ్బు ఈరోజు ఉంటది, రేపు పోద్ది. అర్థమైందా? పుట్టుకతోనే జమీందారుగా పుట్టిన వ్యక్తిని నేను రామస్వామి అంటే. జ్ఞానం అనేది డబ్బులు మీద చల్లుకుంటే జ్ఞానం రేతిరి రేతిరి రాదు. అది నరాల్లో పుట్టాలి. అది నరాల్లో పుట్టాలి. ఏకోపి వాన్పుత్రో నిర్గుణైశ్చాతైర్వరః ఏకశ్చంద్రః తమోహంతి నచతారాః సహస్రశః. నరాల్లో పుట్టాలి. చదువు, సంస్కారం. అర్థమైందా? డబ్బుంటే పెద్ద పోటుగాళ్ళు ఏమి అవ్వరు. డబ్బేముంది, పానీపూరి బండి పెట్టుకున్నోడు కూడా సాయంత్రానికి 3000 సంపాదిస్తాడు, నెలకు 1,00,000 సంపాదిస్తాడు. నీకు వాడికి తేడా ఉంది. ఏనాడన్నా ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజీలో పనిచేస్తున్నటువంటి సంస్కృత పండితులు, మీరు ఎంతమందికి సంస్కృత భాషలో జ్ఞానాన్ని నేర్పారు? మీ వరకు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అరే నేను ఇదిగో ఈయన్ని తయారు చేశానురా, ఈడు సంస్కృతంలో మాట్లాడుతున్నా. బొచ్చు నీకే 4 మాటలు రావు సంస్కృతంలో. నువ్వేం చదువుతా? గుర్తుపెట్టుకోండి. మీలాంటి చెంచాలు నన్ను చాటుమాటుగా ఎన్ననుకున్నా, నా సంస్కృత జ్ఞానం ముందు మీరంతా దాన్నేమంటారంటే అది. అది నేను బడాయిగా చెప్పటం లేదు. చాలా సంవత్సరాలుగా నన్ను విమర్శిస్తున్నటువంటి లుచ్చాలకు చెబుతున్నా. నన్ను విమర్శిస్తున్న లుచ్చాలకి ఖచ్చితంగా చెబుతున్నా. డబ్బు మదంతో విర్రవీగి కేర్‌లెస్‌గా, అర్థమైందా? మీ జీవితంలో నన్ను ఉచితార్థంగా అనేటువంటి వాడెవడైనా నా ఉచ్చ తాగినా కూడా మీకు పాప ప్రక్షాళన పోదు. గుర్తుపెట్టుకోండి. ఏందిరా మీరేం పెద్ద పోటుగాళ్ళా ఏంది? నెలకి లక్షల లక్షల జీతాలుంటే పెద్ద పోటుగాళ్ళా? గుర్తుపెట్టుకోండి. రామస్వామి గాడు స్నేహానికి విలువిచ్చే వ్యక్తి. అలాంటోడిని కూడా ఏదో ఎగతాళిగా చులకనగా మాట్లాడాల్సొస్తే మీ అంత దరిద్రులు ఇంకోరుండరు. అర్థమైందా? అది. ఈ మాట నేను ఖచ్చితంగా ఎందుకు చెబుతున్నానంటే, యూట్యూబ్‌లో అంటారా? యూట్యూబ్‌లో నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో రామస్వామి గాడు ఒక గొప్ప స్థానంలో ఉంటాడు. ఒక గొప్ప స్థానంలో ఇదిగో కాలర్ ఎగరేసి చెబుతున్నా. దానికి తగ్గట్టుగా నువ్వేం చేయట్లేదు కదన్నా! నువ్వేమి దానికి సంబంధించి నువ్వు గ్రౌండ్ వర్క్ చేయట్లేదు కదా అని చెప్పి అనుకోవచ్చు. సాలిడ్‌గా ఉండయి. సాలిడ్‌గా ఉంది మైండు. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం. నా భాషా పాండిత్యాన్ని గొప్పగా అనర్గళంగా చెప్పుకొని, వీడియోలు పెట్టి, కాస్త చదువు తక్కువగా ఉండి, అవగాహన తక్కువగుండా ఉండేవారు, ఈయనేం చదువుతున్నాడు మనకేం అర్థం కావటం లేదురా అని కాకుండా, చక్కగా మనం చిన్న పిల్లోడికి ఏ విధంగా అయితే పప్పు, ఆవగా నెయ్యేసి మెత్తటి ముద్దలు చేసి మనం ఏ విధంగా అయితే నోటికి అందించి,
ఆ బిడ్డ తింటంటే మనం ఏ విధంగా అయితే సంతోషపడతామో, అలాగే రామాయణ, మహాభారతాలు గాని, సంస్కృతంలో గొప్ప గొప్ప కావ్యాల గురించి గాని, ఖచ్చితంగా పెద్ద వీడియోలు అనుకోవచ్చు. లాంగ్ వీడియోస్ పెడితే 10 మంది కూడా చూడరు, ఐదుగురు నాకు ఒక్కరు చూసినా చాలు. ఖచ్చితంగా నేను రేపటి నుండి లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా ఒక 3 వీడియోలు ఖచ్చితంగా పెడతా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నేను లాంగ్ వీడియో పెడితే నాకు ఒక్కరే చూడొచ్చు. కానీ సంవత్సరం తర్వాత 1,00,000 మంది చూసేలాగా నా వీడియోస్ ఉంటే ఈ మాట రాసి పెట్టుకోండి. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఇంకొకటి యూట్యూబ్‌లో కొంతమంది నన్ను మంచిగా అనుకునే వాళ్ళుండారు, చెడుగా అనుకునే వాళ్ళుండారు. మీకందరికీ క్లియర్ కట్‌గా ఒక మాట చెబుతున్నా. దయచేసి నాతో మీరు పోటీ పడవద్దు. ఎందుకంటే మీ స్థానం, మీ ప్రయాణం మీరు హ్యాపీగా చేసుకోండి. నా ప్రయాణం, నా యొక్క ఉద్దేశ్యం, నా లక్ష్యం ఇక్కడ లేదు. నాది చాలా హై స్థాయిలో ఉంది ఆలోచన. ఇక్కడ లోకల్‌గా ఉండేటువంటి ఈ యూట్యూబ్‌లో ఉండేటువంటి మీ అందరితోటి నేను అంటే మిమ్మల్ని అందరిని నేను గౌరవిస్తా. కానీ మిమ్మల్ని ఏదో బాధ పెడతానికి వీడియోలు పెడుతున్నాడు, మిమ్మల్ని బాధ పెడతానికి టైటిల్స్ పెడుతున్నాడని మాత్రం ఎవరు అనుకోవద్దు. నేను రాబోయే రోజుల్లో ఈరపల్లి రామస్వామి ఆమంచి ఫ్యాన్ అనేటువంటి ఈ ఛానల్‌ని పాన్ ఇండియా ఛానల్‌గా చేయబోతున్నాను. ఖచ్చితంగా దాదాపుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీడియంలో వీడియోస్ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఒక సంవత్సరం తర్వాత అయినా సరే యూట్యూబ్‌లో ఈరపల్లి రామస్వామి అనంగాల్నే ఒక బ్రాండ్, సంస్కృతం పండితుడిగా ఒక బ్రాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా సంస్కృతంలో చిన్న చిన్న పదాలు ఒక వీడియో పెడతాను. అంటే దుప్పటినేమంటారు? పెన్నునేమంటారు? పుస్తకాన్నేమంటారు? ఇంట్లో ప్రతిరోజు వండుకునే కూరగాయలు టమాటాలని సంస్కృతంలో ఏమంటారు? గోంగూరనేమంటారు? యాపిల్ కాయనేమంటారు? ఇలా చిన్న చిన్న పదాలు నోటి వాడకంలో ఉన్న ప్రతి పదాలు గూడా సంస్కృతంలో ఏమంటారో నేను కొన్ని వీడియోస్‌లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఒకటి మాత్రం నిజం. యూట్యూబ్ నుండి డబ్బులు ఎప్పుడు వస్తాయా? రావా? అనేది నెసెసరీ. కానీ ఒకటి మాత్రం నిజం. యూట్యూబ్‌లో విజయం వైపుకి అడుగులు రేపటి నుండి ఇక ఖచ్చితంగా వేస్తాను. నా మీద అభిమానం ఉండేవాళ్ళు ఎదురుగా నేను ఎలా ఉన్నా ఇష్టపడతారు. ఒకటి మాత్రం నిజం. నేను గ్లామర్ కాదు. కనీసం రూ. 10 పౌడర్ కూడా నేను పూయను. నేను పిసినారి కాదు. నాకున్న సమాజంలో నాకున్న స్నేహితులందరికీ తెలుసు. ఒకసారి నా జేబులో రూ. 100 ఉంటే ఎవరన్నా వచ్చి 50 అడిగితే మనస్ఫూర్తిగా రూ. 50 ఇచ్చేటువంటి గొప్ప హృదయం కలిగిన వ్యక్తినే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది నాకున్న దాంట్లోనే సహాయం చేస్తాను. మళ్ళా తిరిగి అడగను. ఎందుకనంటే నేను సహాయం చేసినా నాకు సహాయం చేసేవాళ్ళు చాలామందుండారు గొప్పగా. చాలా పేర్లుంటాయి. దమ్ము హైమారావు ఉండాడు, కన్యాకుమార్ ఉండాడు. ఇయన్నీ గొప్ప గొప్ప స్నేహితులు నాకు చాలామందుండారు నిజంగా. హైమారావు ఒక క్రిస్టియను మిత్రుడు నాకు. కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, వాడు ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఇది కావాలిరా అంటే మ్యాక్సిమం నా మీద ఉన్నటువంటి అభిమానంతో నాకు అన్నీ ఏర్పాటు చేసిన వ్యక్తి నా క్లాస్‌మేట్స్‌లో దమ్ము హైమారావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ సందర్భమే కాదు, నేను రాబోయే రోజుల్లో కూడా గొప్పగా చెప్పుకోగలను. అలా కొన్ని వందల మంది నా వెనక నా మేలు కోరేవాళ్ళు ఉండారు. ఇది వాస్తవం. అలాగే శత్రువులు కూడా ఉండారు. ఈ శత్రువుల గురించి ఆలోచించామనుకోండి, మనకున్న నాలెడ్జ్ పోద్దనమాట. ఇయన్నీ చెంచాలు. ఈ చెంచాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను విమర్శించే వారి గురించి, నా శత్రువుల గురించో నేనసలు ఇక మాట్లాడదలుచుకోలేదు. రేపటి నుండి ఒకటే టార్గెట్. ఖచ్చితంగా పెద్ద వీడియోలు ఒక టైమ్ టు టైము ఒక 4 వీడియోలు చేస్తాను. చక్కగా ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా నీట్‌గా ఉండేట్టుగా నాకున్న నాలెడ్జి, నేను చదువుకున్న చదువు గాని, అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకి, ఇంట్లో మీ చదువుకున్న పిల్లలుంటే వారికి వరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉండేలాగా డీసెంట్‌గా వీడియోస్ ప్లాన్ చేస్తాను. ఒక 4 షార్ట్ వీడియోసో, 5 షార్ట్ వీడియోసో ప్రొవైడ్ చేస్తాను. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లైవ్ మాత్రం రాత్రిపూట సరదాగా చేస్తాను. ఇది రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేస్తాను.
లాంగ్ వీడియోస్‌కి ఒక ఐదుగురే చూసారనుకో నష్టమేం లేదు. ఈరోజు ఐదుగురు చూస్తారు. రేపు ఆరుగురు, ఎల్లుండి 7, 10 మంది. సంవత్సరం తర్వాత నేను వీడియో పెట్టగానే లాంగ్ వీడియో, షార్ట్ వీడియో కాదు. లాంగ్ వీడియో పెట్టగానే 1,00,000 మంది చూసేటట్టుగా తయారు చేసుకునేటువంటి కెపాసిటీ నాకుంది. ఆ విధంగా నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాను. మరొక్కసారి చెబుతున్నాను. యూట్యూబ్‌లో చేసేటువంటి ప్రతి మహిళ నాకు మనస్ఫూర్తిగా అక్క, చెల్లితో సమానం. ఒక్కరు తప్ప. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరు అందరికీ తెలుసు. ఒక్కరు తప్ప. ఓకే. యూట్యూబ్ కింగు, యూట్యూబ్ క్వీను. అది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా? సరే. సరదాగా మాట్లాడుతున్నానులే గానీ, సరే మంచిగా ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒట్టి పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోన్ని, చౌక బేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అక్కినేని అంతటోన్ని, కోరి నీ వెంట పడితే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న టాకీదు ఏంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యువర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. ఓకే. జస్ట్ ఒక అరగంట లాంగ్ వీడియో పెడితే అసలు ఎంతమంది చూస్తారు, మన పరిస్థితి ఎలా ఉంది ఏందని ఒక ఐడియా కోసం ఇదంతా చెప్పడం జరిగింది. రేపు నుంచి మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా పెడదాం. ఇక నుంచి ఎక్కువగా లాంగ్ వీడియోస్నే పెడతానికి ఇష్టపడతాను. ఎందుకంటే యూట్యూబ్ లైవ్ ద్వారా వచ్చే వీడియో 10 పైసలు ఉపయోగం ఉండదు. గంట చేసినా 2 గంటలు చేసినా ఆ వీడియోలకి రూపాయి రాదు. కమర్షియల్గా కూడా చూస్తున్నా, రూపాయి రాదు. ఈ కామెంట్లు చదువుకోవటం, వాళ్ళని పొగుడుకోవటం, వీళ్ళని పొగుడుకోవటం, దీనివల్ల సమాజానికి ఉపయోగం 10 పైసలు కూడా లేదు. ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరన్నా బయట వాళ్ళు మన లాంగ్ వీడియో చూసినప్పుడు 2 గంటల లైవ్ చూసినప్పుడు అందులో ఏముంటాయి, సుబ్బారావు అన్నం తిన్నావా, అప్పారావు అన్నం తిన్నావా, ఏం కూర వండా, ఇయ్యేగా. వీటి కోసం వాడెందుకు ఓపెన్ చేస్తాడు? ఒకసారి చూస్తాడు, రెండోసారి అవన్నీ ఇదే కదా, భజనే కదా, ఇదేదో సీటీ పాట లైవ్ లాగా ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. అందుకని ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి వీడియోసే లాంగ్ వీడియోస్గా పెట్టాలని పూర్తిగా నిర్ణయం చేసుకున్నాను. దానిలో భాగంగానే జస్ట్ శాంపిల్గా ఒక అరగంట వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. చెక్ చేసుకుంటా. ఈరోజు 10 మంది చూశారనుకోండి, రేపు వీడియోకి 15 మంది, 20 మంది, 30 మంది సబ్స్క్రైబర్లు ఏ విధంగా అయితే నిదానంగా పెంచుకుంటా పోయామో, నా లాంగ్ వీడియోస్కి కూడా అలా వ్యూస్ని పెంచుకుంటా ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో సినిమాల గురించి మాట్లాడతాను, రాజకీయాల గురించి మాట్లాడతాం. అసలు ఏ టాపిక్ మీద అయినా సరే నేను లాంగ్ వీడియోసే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇరపని రామస్వామి ఆ మంచి ఫ్యాన్ ఛానల్ మంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. మీ రామస్వామి. ఓకే. చాలామంది అభిమానులు ఉన్నారు మనకి. పాపం వాళ్ళందరూ కూడా నేనంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మీ అభిమానం ఖచ్చితంగా నా మీద ఎప్పుడూ ఇలా ఉండాలి. నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరంతో మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఛానల్లో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా రామస్వామి అంటే ఏంటి, రామస్వామి తాలూకు వీడియోస్ ఎలా ఉంటాయని మీ అంచనాలు తగ్గినట్టుగా నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం రామస్వామి గారి ప్రయాణాన్ని. ఓకే. ఓకే, బాయ్. నవ్వండి, నవ్వాలి. మన జీవితం నవ్వటం అంతే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది గ్లామర్ అంటారా? ఈ ఫిల్టర్స్ ద్వారానో మనం రకరకాలుగా ఇవన్నీ మనకు అవసరం లేదు. మన ముఖం ఏందో ఖచ్చితంగా ఓపెన్గా ఇట్టానే ఉంటాం. తప్పేముంది, దేవుడు ఇచ్చిందేగా. ఓకేనా? కాకపోతే 2-3 సార్లు స్నానం చేస్తాం మంచిగా లాస్ట్గా. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అదే ఇదేం గారడి, నేను కూడా నువ్వయ్యానా. ఇట్లా పాటలో మంచి శ్లోకం వేసుకుందాం.
అద ప్రజానామధిప ప్రభాతేజాయాపతే గ్రహిత గంధమాల్యాం వనాయ వేద ప్రతిబద్ధవత్సాం యశోదన హదేను ఋష్యే ముమోచ. రేపటి నుండి రఘువంశం ఏంటి, రసగంగాధరం ఏంటి, తర్కం ఏంటి, అబ్బో మోత. ఓకే, 35 నిమిషాల వీడియో. చూద్దాం ఎంతమంది ఎక్కువసేపు చూస్తారో. దాన్ని బట్టి మనం ఒక ఐడియా తెచ్చుకొని రేపు నుంచి లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాను. ఓకే బాయ్. కాయ్ నమ్మండి హే.